హాయ్, అందరికీ నమస్కారం. ఇది కొల్పూరు గ్రామం, మాగనూరు మండలం, నారాయణపేట జిల్లాలోని కొల్పూరులో అతి పురాతనమైన దేవాలయం, అతి భక్తిగల దేవాలయం, అమ్మవారి దేవాలయం, శ్రీ 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 గజ్జలమ్మ దేవాలయం దగ్గర ప్రజెంట్ ఉన్నాం. ఈరోజు ఉగాది పండుగ మార్చి నెల 2026లో మనం ఇక్కడ ఉన్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ బాగా భారీ ఎత్తున జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున దగ్గర 10,000 నుండి 20,000 మంది జనాభాతో ఇక్కడ పెద్ద ఎత్తున తేరు రథోత్సవ కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు, ఎక్కడెక్కడ ఉండే ఊరు భక్తులు బయట రాష్ట్రాల నుండి సైతం ఇడకు రావడం జరుగుతుంది. ఇదంతా విశాలమైన ప్లేసు. ఈ సంవత్సరం ఇదంతా డెవలప్ అవ్వడం జరిగింది. 2026 ఇదంతా కూడా సర్పంచ్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో డెవలప్ చేయడం జరిగింది. ఇది చాలా సుశీలమైన ప్రదేశం. ఊరికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది గుడి. చాలా పెద్ద ఎత్తున ప్రతి ఫిబ్రవరి నెలలో భారీ ఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరకు బీభత్సమైన జనాలు, ప్రజలు అనేక రాష్ట్రాల నుండి కూడా తరలి వస్తారు. కాబట్టి ఇదంతా కూడా ప్రతి ఒక్కరు చూడాలని వీడియో తీస్తున్నా. చాలా పురాతనమైన దేవాలయం. అంటే ఇది 2000 సంవత్సరం కంటే ముందుగా చాలా చిన్న గుడి ఉండేది. కానీ ఇప్పుడు రానున్న కాలంలో పెద్ద ఎత్తున కట్టి ఇక్కడ వాకిటోల వంశ పరంపరంగా వచ్చిన దేవాలయం ఇది. వాకిటి అంటే కొల్పూరు గ్రామంలో 3 ఇండ్లు ఉన్నాయి. ఒకటి వాకిటి పెద్ద బాలప్ప ఇల్లు, వాకిటి కుచ్చులయ్య ఇల్లు, వాకిటి రామప్ప ఇల్లు అని కొల్పూరులో 3 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇంటి వంశ పరంపర వాళ్ళే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి అందరూ కూడా భక్తులు కూడా చాలామంది వస్తారు. కాబట్టి అందరూ కూడా రావాలని, ప్రతి రాష్ట్రం నుండి కూడా రావాలని, ఇక్కడ చూడాలని ఈ వీడియో అందుకే మన ఛానల్లో పెడుతున్నాం. ప్రతి ఒక్కరు చూసి కూడా మా దేవాలయాన్ని దర్శించాలని కోరుతున్నాం. ఇది మా దేవాలయం. ఇంకేమైనా ఉంటే రెండవ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని తెలపడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సేవకులు చేసే క్రమంలో సేవకులు అనే ఉమేష్ అనే విద్యార్థి ఉంటాడు. మన పిల్లగాడు చాలా కట్టుదిట్టంగా పనిచేస్తూ అందరికీ భోజన కార్యక్రమాలు చేపిస్తుంటాడు. భోజన కార్యక్రమానికి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ప్రతి అమావాస్య రోజు పిల్లాడు ఆడి పాడుతుందంటే అర్థం చేసుకుంటూ ఒకసారి చాలా బాగుంటాడు ఇట్లా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని దర్శిస్తారని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ.